గత జన్మలో చేసిన పాపాలు మరు జన్మలో చూపిస్తాయని మీకు తెలుసా? ఒకసారి కృష్ణార్జునులు మారువేషంలో కాలినడకతో వెళ్తుండగా మార్గం మధ్యలో ఒక వృద్ధురాలు భిక్షాటన చేస్తూ రాజద్వారం దగ్గర నిలబడుతుంది. అదే సమయంలో రాజు బయటకు వెళ్తుండగా ద్వారం దగ్గర వృద్ధురాలిని చూసి కోపంతో వృద్ధురాలిని కాలుతో తన్ని భిక్ష పాత్రను విసిరివేస్తాడు. ఆ ముసలి భిక్షగత్తె ఏడుస్తూ ఆ పాత్రను పట్టుకొని ఆమె ఇంటికి బయలుదేరుతుంది. అది గమనించిన కృష్ణార్జునులు భిక్షగత్తె వెంట వెళ్తారు. కొంత దూరం ప్రయాణించగా కృష్ణుడు అర్జునుడితో ఇలా అంటాడు, ఓ అర్జున, ఆ భిక్షగత్తె వెంట ఆమె ఇంటికి వెళ్లి భిక్షం అడుగు అంటాడు. అర్జునుడు సరే అని ఆ ముసలావిడ వెంట వెళ్లి అమ్మ ఆకలి వేస్తుంది అంటాడు. ఆ ముసలవ్వ తినబోయే అన్నాన్ని అర్జునుడికి పెడుతుంది. అర్జునుడు అన్నం ఆరగించి కృష్ణుడి దగ్గరకు వచ్చాడు. మరికొంత కాలానికి కృష్ణార్జునులు మళ్లీ రూపం మార్చుకుని దేశ సంచారానికి నడుచుకుంటూ వస్తుండగా మార్గం మధ్యలో పెద్ద బారసాల విందు జరుగుతుంది. అది చూసిన శ్రీకృష్ణుడు అర్జునుడితో, అర్జున, ఆ కోటలోకి ప్రవేశించి ఆ బారసాల పాపని చూసిరా అంటాడు. అర్జునుడు సరే అని చెప్పి ఉయ్యాల దగ్గరికి వెళ్ళగా ఆ పసిపాప ఏమయ్యా అర్జున, బాగున్నావా అని పలకరిస్తుంది. అర్జునుడు నిర్గాంతమయ్యి వెళ్తుండగా మార్గం మధ్యలో ఒక జబ్బు పడ్డ కుక్క పారవోసిన తిండిని తినబోయేసరికి మిగతా కుక్కలు ఆ భోజనాన్ని తినకుండా చేస్తాయి. అది చూసిన అర్జునుడు కృష్ణుడు వద్దకు వచ్చి, కృష్ణ, ఏం జరుగుతుంది అని అడగ్గా అప్పుడు కృష్ణుడు, ఆ పసిపాప ఎవరో కాదు, కిందటి జన్మలో నీ ఆకలి తీర్చిన భిక్షగత్తె. నువ్వు చూసిన ఆ జబ్బు పడిన కుక్క ముసలవ్వని తన్నిన రాజు. కిందటి జన్మలో చేసుకున్న పాపాలకు ఫలితమే ఇది అని కృష్ణుడు అంటాడు. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి.